వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. మన సాంగ్ బుక్ లోంచి, వాక్యజ్యోతి సాంగ్ బుక్ లోంచి కుతూహలం ఆర్భాటమే 53వ పాట. అందరికి వచ్చిన పాట కుతూహలం ఆర్భాటమే. అందరికి వచ్చిన పాట కాబట్టి అందరూ చప్పట్లు కొడుతూ పాడదాం. కుతూహలం కనబడాలి మీలో, గట్టిగా ఉచ్చారణ చేయాలి. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. ఆమేన్. ఆడదాం, చప్పట్లు కొడుతూ పాడదాం. యేసుక్రీస్తు ఈ లోకానికి పాపానికి విరుగుడు దొరికింది, పాపమంతా పోయింది, శాపమంతా పోయింది, నిత్య రాజ్యాన్ని, నిత్య జీవం మనకు అనుగ్రహించబడ్డాయి. చప్పట్లు కొడతాం, ఉత్సాహంగా. హల్లెలూయా. పాపమంత పోయెను, యేసుని సన్నిధిలో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మలో. పాపమంత పోయెను, శాపమంత తొలగెను, యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మలో. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం మనమే, ఈలో నివసించి సంచరించుదు. దేవుడు సెలవిచ్చాడు. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే, ఆత్మలోన దేవుడు గుర్తించే మనను అద్భుతమే. దేవాతి దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం, ఆత్మ
నాలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమే నా యేసుని సన్నిధిలో ఆమేన్ లోని శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయంపై జయమిస్తాడు దేవుని మహిమపడదాం యాకోబుగా కూడి హోసన్న పాడి యేసుని మహిమపడదాం అగ్ని నాదములతో పైన ఆమేన్ శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చును ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చును ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమే నా యేసుని సన్నిధిలో రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా పరిశుద్ధులతో యేసు రానే ఉన్నాడు ఒక్క క్షణంలోనే రూపాంతరం పొంది ఆ మహిమలో ప్రవేశించబోతున్నాం ఇప్పుడే దేవుడి మహిమ మనల్ని ఆవరించునుగాక ధ్వనితో పరిశుద్ధులతో యేసు రానయుండే ఒక్క క్షణంలోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దాం ధ్వనితో పరిశుద్ధులతో యేసు రానయుండే ఒక్క క్షణంలోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దాం కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో నాట్యం చేస్తూ పాడదాం ఆనందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమే నా యేసుని సన్నిధిలో పాపమంత పోయిను శాపమంత తొలగెను యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ పాపమంత పోయెను శాపమంత తొలగెను యేసుని రక్తములో ఇప్పుడే జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే నా యేసుని ఓరి బాబా మరషబ ఇప్పుడే 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 ప్రతి బంధకం నుంచి విడుదల పొందుగాక దేవుడు రక్షించే అద్భుతమే దేవుడు ప్రతిరోజు నిర్మించే దేవాలయం లేదే ఆత్మలోన దేవుడు రక్షించే నాను అద్భుతమే కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే యేసుని సన్నిధిలో ఆనందమే నా యేసుని సన్నిధిలో ఆనందమే నా యేసుని సన్నిధిలో ఆనందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే ఓరి శమమమ ఓరి కమనశీరమ ఇప్పుడే 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 ప్రతి విధమున దుష్ట శక్తులు విడుదల పొందుగాక అభిషేకముతో నింపబడుదుగాక ఓరి ఆనందమే నా యేసుని సన్నిధిలో ఆనందమే నా యేసుని సన్నిధిలో ఆనందమే నా యేసుని సన్నిధిలో ఆనందమే నా యేసుని సన్నిధిలో ఆనందమే Jesus hallelujah hallelujah
మనమందరం చేతులు బాగెత్తి దేవుని సందర్భంలో ఆలోచిద్దాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని, ఆశ్చర్యమైన అద్భుతమైన ఘనమైన సూచనలు మహత్కార్యమైన రాత్రి జరుగును గాక. అనేక కట్ల నుంచి దేవుడు విడుదల కలిగించును గాక. ప్రతి వ్యాధుల నుండి విడుదల పొందుదురు గాక. ఇప్పుడే దేవుని అభిషేకం అనేక మంది అనుభవించుదురు గాక. హల్లెలూయా. చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. గర్వపడకుడి. ఆయన చీకటి కమ్మ చేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగులక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దానిని గాఢాంధకారముగా చేయక మునిపే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని కొనియాడాలట. దేవుని స్తోత్ర. మన దేవుడు ఏం కలిగినోడు? డబ్బు కలిగినోడా? మహిమట. ఈ మహిమ యెషయా చూశాడు. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్న ప్రభువును చూశాడట. ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకున్నాయట. దేవుని ఆలయంగా మనం ఉంటే, మనల్ని నిండుకుంటే ఆయన వస్త్రాలు, ఆ మహిమ, ఆ నీటి వస్త్రం, ఆ రక్షణ వస్త్రం, ఆ ప్రశస్త వస్త్రం మనల్ని నిండుకునేదే. ఆయనకు పైగా సెరువుపులు ఉన్నాయట. వాటికి 6 రెక్కలు. 2 రెక్కలతో శరీరాన్ని కప్పుకుని, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుని, 2 రెక్కలతో ఎగురుచు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉంది. ఏ మహిమ? ఆయన మహిమ. ఆయన మహిమ గొర్రెల కాపర్లకి కనబడింది. ప్రభు మహిమ అన్నారు వాళ్ళు. ప్రభు మహిమ. దూత దిగినప్పుడు ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశం. ఎప్పుడైతే యేసుని గురించి నువ్వు వినాలనుకుంటాడో దేవుడు, అప్పుడు దూతలను పంపిస్తాడో. కొన్నేలి వినాలి, కొన్నేలితో ఉన్న సమూహం వినాలి. కొన్నేలి కుటుంబం అంతా భయభక్తులు కలిగి ఉన్నారు ఏక మనసుతో. అందుకే దూతను పంపించి యొప్పేక మనుషుల్ని పంపమని, పేతురుని పిలిపించుకోమని అతడు నీకు చెప్తాడు. భక్తికి మూలం శక్తి పరిశుద్ధాత్మ. ఆత్మ లేనివాడు అయిన వాడు కాదని రోమా 8వ అధ్యాయంలో ఉంది. ఆత్మానుసారంగా నడిస్తే శరీరేచ్ఛలు నెరవేర్చు. ఆత్మ చేత శరీర క్రియలు చంపాలి. రోమా 8:12 ఉంది. ఆత్మ అంటే ఏంటి? బయట మాట్లాడితే మీకు గొప్ప కాదు. వాళ్ళల్లోనే శరీర క్రియలు చస్తాయి. వాళ్ళని మృగాలుగా చూపించాడు, జంతువులుగా చూపించాడు. పేతురికి నేల మీద పాకే పురుగులుగా చూపించాడు, ఆకాశ పక్షులుగా చూపించాడు. చంపుకు తినమన్నాడు. మన కడుపు నింపాలంటే దేవుడు చిత్తాన్ని మనం నెరవేర్చే వారంగా ఉండాలి. దేవుని స్తోత్ర. కనుక రోమా 8:12. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించటానికి మనము శరీరమునకు రుణస్థులము కాదు. హాస్పిటల్కి వెళ్తాం 60 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు ఆ షుగర్ మందులు వాడి మింగితే ఖాళీ లేదు. దేవుని స్తోత్ర. ఎడికారు వచ్చేది. తిన్న అన్నంలో మందులు కలిసిపోయి అదొకటే. నా చిన్నప్పుడు మా పెద్దబ్బాయి పుట్టక ముందు నాకు ఇస్తానని చెప్పు కుమారుని ఇచ్చాక 4 ఇచ్చాడు. నేను మందులు మా పెద్దబ్బాయి పుట్టినప్పుడే కడుపులో ఉండగానే మానేశాను. ఎడదవాళ్ళు గిద్ద రకనాథం అన్నాడు. చస్తావు అన్నాడు. చస్తే వెళ్ళిపోతావు అన్నాను. ఎక్కడికి?
పరలోకం. దేవుని స్తోత్ర. ఎక్కడికి? చస్తే ఊరుకుంటాడు. విలువ పెట్టి కొన్నవాడు. మనం విలువ పెట్టుకున్న గాజులు కానీ లేకపోతే చెవులు కానీ వదిలేస్తావా? బంగారానికంటే అమూల్యమైన, వెండి బంగారాల కంటే అమూల్యమైన క్షయ వస్తువులతో విమోచించలేదంట, రక్తంతో కొన్నాడు మనల్ని. దేవుని స్తోత్ర. కనుక మనం శరీరానికి రుణస్థులము కాదు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలు చంపాలంట. కొడతాను, నేను మంచోడిని కాదు, నేనేమైనా తిడతాను, మంచోడిని కాదు, తొక్కుతాను, తన్నుతాను, పొడుస్తానంటే జైలు, ఖైదా చూపిస్తే జైలు, చంపెట్టే పర్వాలే, మటనేసి భోజనం పెడతారు. దేవుని స్తోత్ర. అలా పిరికితనంగా జరిపించి వట్టి మాటలు మాట్లాడితే రిమైండ్ చేస్తారు. అలాగే దేవుడు కూడా ఏమంటున్నాడు? శరీర క్రియలు, ఆ కోపం, ఆ ద్వేషం, ఆ ఈర్ష్య, ఆ అసూయ, ఆ మత్సరం, ఆ వివాదం, ఇవన్నీ ఉన్నాయి. కొరింథీయులకు రాసిన, తిమోతేయులకు రాసిన పత్రిక 2వ తిమోతి 3వ అధ్యాయంలో మనుష్యులు స్వార్థ ప్రియులట. ఏ ప్రియులు? స్వార్థ ప్రియులు. అలాంటి వారు దేవునికి ప్రియులు ఎవరు? ఎఫెసీ 5లో దేవునికి ప్రియులైన పిల్లలను పోలుండమంటాడు. క్రీస్తు మన కొరకు పరిమళ వాసనగా ఉండటానికి ఆయన బలిగాను అర్పణగాను తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడట. ఒక నీతిమంతుడి కొరకు ఒక నీతిమంతుడు చనిపోవటం అరుదట. మనం చావమనలేదు కానీ ప్రార్థన చేయమన్నాడు. శత్రువుల కొరకు, విరోధుల కొరకైనా ప్రార్థన చేయాలి, మనుషులందరి కొరకు. ఎందుకు అంటే మనం సుఖముగాను సౌఖ్యముగా బ్రతకాలి అంటే మనుషులందరి కొరకు చేయాలట. తాగుబోతాడుంటే భార్యను కొట్టిన అక్కడ గొళ్ళుమంటే మనకు నిద్రట్టదు, అక్కడ ఏదో కత్తులు తీసుకు పోరాడుతున్నారంటే నిద్ర పట్టదు, ఎవడైనా దొంగ ఉంటే మన ఇంట్లో పడతాడని నిద్ర పట్టదు. ఇలాంటి గుణాన్ని చంపగలిగిన ఏకైక దేవుడు మన దేవుడైన యెహోవా. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేసేది. మంచివారిని చెడ్డవారిని కూడా ఆయన పరిశీలనగా చూస్తాడట. దేవుని స్తోత్ర. చూడగలిగిన కన్నులు గల దేవుడు. అంతేకాదు తన ఎడల యథార్థ హృదయము గలవారు కలరేమని కాదు, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకము. ఊరే చూడలేము మనం, కానీ ఇప్పుడు నెట్లో చూస్తున్నాం. నెట్లో కాదు, ఎందులో? గూగుల్లో చూస్తున్నాం. మా పెచ్చరుగట్టు పాక్ కనపడుతుంది. ఇక్కడ కూర్చుంటే ఏలూరులో వచ్చి లేక దువ్వలో వచ్చి ఇవన్నీ కనపడుతున్నాయి. ఇతర దేశంలోకి వెళ్ళి చూస్తున్నాం. మానవులు తయారు చేసిన యంత్రాలకే ఆ కరెంటుకి అంత పవర్ ఉంటే ఆ పరికరాలకి మన దేవుడు అంటాడు, సీయోను నన్ను మర్చిపోయాడు అనుకుంటుంది, చూడు నా అరిచేతిలో నిన్ను చెక్కానంటాడు. చిచ్చుబోర్డు ఆయన చేతిలో ఉందంట. జీవమైన మరణమైన ఆయన ద్వారానే. కనుక నీతిని ప్రేమించేవారిగా ఉందాం. దేవుని స్తోత్ర. నాకు ఇచ్చిన మాట ఆయన ఏమంటాడు? నీతి ఫలించున్నట్లు విత్తనాలు మోసే కాలంలో నా మాట వినాలని ధర్మశాస్త్రం ఇచ్చాడు. వాళ్ళు ఏదో నీతిమంతులు అనుకున్నాడు. అలా నీతిమంతులు కాడని యేసుక్రీస్తుని పంపించాడు. ఆయన రక్తం నీతి కలిగింది, ఆయన నోటి మాట నీతి కలిగింది.
నా శరీరం తిన్న రక్తం తాగువాడు నా యందును నేను వాని యందు నిలిచుంటామని యోహాను సువార్త 6వ అధ్యాయం నిజంగా 55లో చెప్పాడు. నా శరీరం నిజమైన మన్నా తిన్నవాడు చనిపోయాడు, దీనిని తిన్నవాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే అన్నాడు. దేవుని స్తోత్ర. ఆయన గురించి కీర్తన గ్రంథంలో 85వ అధ్యాయంలో 11వ వచనంలో సత్యం భూమిలో నుండి మొలుచును, ఆకాశములో నుండి నీటి పారజూసు తండ్రి చూస్తాడు. అందుకే రాత్రంతా ప్రార్థన చేసి పగలు దేవుని మాటలు చల్లాడు. ఆయన వాక్యం చెప్పి ఆయన దేవుని రాజ్య సువార్త ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని మత్తయి 4:23 రోగాన్ని స్వస్థపరచుచు గలిలియా అంతటా సంచరించాడు. ఆ కీర్తి సిరియా దేశం వరకు వెళ్ళిందట. నానా విధములైన రోగముల చేత వేదనల చేత పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యములు పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. చూడండి, ఎందరిని స్వస్థపరిచాడు. మాటలు చెప్పలే, శక్తితో నింపబడ్డాడు. అందుకే అపోస్తల కార్యం 10వ అధ్యాయము 38లో దేవుడు నజరేయుడైన యేసుని శక్తితోను పరిశుద్ధాత్మతో అభిషేకించాడు అన్నాడు. దేవుడు ఆయనకు తోడై ఉండి ఉండెను గనుక ఆయన మేలు చేశాడు. అపవాది చేత పీడింపబడే వారందరినీ స్వస్థపరిచాడు అని చెబుతా ఉంటే ఆసక్తి కలిగి వింటే పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. దేవుని స్తోత్ర. ఆత్మ ఉంటే ఆయన వాడు అవుతాడు. ప్రభు ఆత్మ లేని వాడు ఆయన వాడు కాదట. ఇదోటి, మన దగ్గర ఆధార్ కార్డు లేకపోతే అక్కడ ఎందుకు పనికిరాం? తంబ ఎత్తగలేదంటే వెళ్ళిపోవాలి ఇంటికి. కానీ మన ఇల్లు ఎక్కడ? మన ఇల్లు మట్టి. దేవుని ఇంట్లో సజీవులుగా ఉంటాం. దేవుని ఇంటిలో మోసే నమ్మకంగా ఉన్నాడు. మనం కూడా ధైర్యమును నిరీక్షణతో కూడిన ఉత్సాహము తుదమట్టుకు స్థిరముగా చేపడితే మనమే ఆయన ఇల్లు అంట. దేవుని స్తోత్ర. చీకటిలో సంచరించే తెగులు మనలో సంచరిస్తుందంటే దానికి స్థానం అయిపోయాం, దానికి స్థానం ఇచ్చాం. కొంచెం బుద్ధిహీనత త్రాసులో వేస్తే అది జ్ఞానాన్ని ఘనతను కూడా తేలగొడదట. ఒకప్పుడు భక్తులు, ఇప్పుడు భక్తుడు దేశములో లేడంటాడు మీకా గ్రంథములో. ప్రతి సహోదరుడు తంతర కొట్టట, సహోదరుని కొంప ముంచేవాళ్ళట. దేవుని స్తోత్ర. లోకం చెడిపోయింది. ఇది చెడు కాలం కనుక బుద్ధిమంతులు మౌనంగా ఉంటారంట ఊరుకుని. అలా ఉండకూడదు, ప్రకాశించాలి. బుద్ధిమంతులు ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారట. జీవవాక్యం చేతబుచ్చుకున్న వారు లోకమంతటా జ్యోతుల్లో కనబడుతున్నారన్నాడు. ఈ వాక్యములో ఉన్న వెలుగు, నీ వాక్యములు వెళ్ళగట్టుతోడనే వెలుగు, అవి తెలివి లేని వారికి తెలివి పుట్టిస్తాయి. నీతి కలిగిన దేవుని మాటలు వింటున్న మనం నీతిమంతుల ప్రార్థనల వైపు ఆయన చెవి ఒగ్గి ఆలకిస్తాడట. మొరల వైపు ఆయన ఒగ్గుతాడట. అలా ఒగ్గాడు. నేను అడిగిన దానికంటే, నేను ఊహించిన దానికంటే అత్యధికంగానే చేసుకుంటూ వచ్చాడు. ఆ దేవుణ్ణి కొంచెం కింద మంచం కింద పెట్టడం ఇష్టం లేక, కొంచెం కింద పెడితే ఎప్పుడూ అయిపోతుంది. దీపం ఆడిపోతే ఇంకేముంటుంది? నిజమైన వెలుగు యేసు, ఆయనలో జీవముండెను, అది మనుషులకి వెలుగాడు. 11వ సంవత్సరంలో చనిపోయిన నన్ను మా అమ్మగారు చిన్న ప్రార్థన రిక్షాలో
నిడదవోలు తీసుకెళ్తూ చేసిన ప్రార్థన విని తిరిగి మళ్ళీ జీవాన్ని పంపాడు. ఆ జీవాత్మ దేవుంది. పరలోకంలో ఉన్న దేవుడు పరిశుద్ధాత్మతో నింపితే మనం అనేకులకు వెలుగుగాను, అనేకులకు ఆశీర్వాదానికి వారసులుగా చేయటానికి కారకులు అవుతాం. దేవుని స్తోత్ర. అబ్రహాము దేవుడిని నమ్మితే దేవుడు అది నీతిగా ఎంచాడు. ఈ రాత్రి కాలంలో దేవుని వాక్యమును నమ్మి దేవుడు ఉన్నాడని తెలుసుకుని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీకు లెక్కలేనన్న అద్భుత కార్యాలు చేస్తాడు. నాకు దేవుడు దొరికాడు. వెండి దొరికితే అమ్మేస్తాం, లేకపోతే ముక్కులకి జవులు చేయించుకుంటామేమో, కానీ దొరికింది దేవుడు. దొరికింది నీ ప్రేమ, దొరికింది నీ మహిమ, దొరికింది నీ కృప. దేవుని స్తోత్ర. అంతేకాదు, దేవుని మాట వింటే ఏమవుతావు? దేవునికి ఇష్టం అవుతావు. దేవునికి ఇష్టం అంటే మనం అడిగింది అని ఇవ్వక మాండవు. దేవునికి ఇష్టంగా ఉండటానికి నీతిగల ఆయన మాటలు 3 దినాలు వినండి. నీతి పంటగా మనం చూసి ఆయన సంతోషించాలి. ఈ నీతిని గురించే 4 వాక్యాలు చెబుదాం అనుకున్నాను. నేను మరొక మాటల్లోకి వెళ్ళిపోయాను. శ్రద్ధగా వినండి. బాబురావు గారు వచ్చేసారు కనుక ఆయన సమయం ఇస్తున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. సర్వకృపానిధివైన మాట్లాడు. నిలబడితే నీవుండి మాట్లాడే నీ శక్తి కొరకై నీకే స్తోత్రాలు. విన్నటువంటి బిడ్డలు విని మర్చేవారు కాక, విన్నటువంటి బిడ్డలు విశ్వాసులై నీకు ఇష్టలవటానికి, నీ ప్రేమలో వృద్ధి పొందటానికి, అనేకులకు మార్గదర్శకులుగా ఉండటానికి, నీతి మార్గంలో అనేక మందిని త్రిప్పటానికి కూడా కృపానుగ్రహించి అందరికీ అన్ని విధాలుగా మేలు చేసి కృపతో నింపుమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.